ప్రస్తుత స్వార్థపూరిత సమాజంలో పరోపకారం చేసేందుకు ప్రతి ఒక్కరూ పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారు. ఎవరికైనా సాయం చేయాలంటే అందుకు ప్రతి సాయం తప్పక ఆశిస్తున్నారు. ఎక్కడో కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు కోసం పాకులాడుతున్నారు. మరికొందరు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మందికి హితోధికంగా సాయం అందిస్తున్నాడు. సమాజంలో సరైన చైతన్యం లేక ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను కాపాడేందుకు పెద్ద పోరాటమే సాగిస్తున్నాడు. భవిష్యత్తు తరాల బాగు కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణ కోసం పదునైన అస్త్రం సంధిస్తున్నాడు. తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ పర్యావరణాన్ని పదిలంగా కాపాడుతూ ప్రజాహితుడుగా పేరుగాంచాడు. ఇంతకీ ఎవరతను? ఎవరి కోసం అతని పోరాటం? ఎందుకోసం ఆ ఆరాటం? ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ సాదాసీదగా కనిపిస్తున్న పెద్దాయన పేరు కోల రవీందర్ ముదిరాజ్. పుట్టింది మెదక్ జిల్లాలో, పెరిగింది హైదరాబాద్లోని సూరారం కాలనీలో. తండ్రి ఈశ్వరయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. చిన్నతనంలోనే తండ్రి సేవాగుణం ఎరిగిన రవీందర్ తాను కూడా అదే సేవాగుణం అలవర్చుకున్నారు. పెరిగి పెద్దయ్యాక సూరారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో క్లర్క్ కమ్ బిల్ కలెక్టర్ ఉద్యోగంలో చేరిన రవీందర్కు ప్రజాసేవ చేయాలనే సంకల్పం బలంగా నాటుకుంది. తన ఉద్యోగం ప్రజాసేవకు అడ్డంకిగా మారిందని గ్రహించిన రవీందర్ ఉద్యోగాన్ని త్యజించాలని నిర్ణయించుకున్నాడు. ఈలోగా సూరారం మున్సిపాలిటీగా మారింది. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు అంతా మున్సిపాలిటీలో మంచి భవిష్యత్తు ఉంటుంది, ఉద్యోగానికి రాజీనామా వద్దు అన్నారు. కానీ ప్రజాసేవ కోసం రవీందర్ రాజీ పడలేదు. ఉద్యోగాన్ని తృణప్రాయంగా త్యజించారు. రాజకీయం ద్వారానే ఎక్కువ ప్రజాసేవ అందించవచ్చు అనే కొందరి సలహా మేరకు 1988 సంవత్సరంలో సూరారం మున్సిపల్ కార్పొరేటర్ గా పోటీ చేశారు. కానీ దురదృష్టం కొద్దీ కేవలం 3 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఓటమితో రవీందర్ కృంగిపోలేదు. పదవి వస్తే ప్రజలకు దూరం అయ్యేవాడిని, ఓడితేనే ప్రజల్లో ఒక్కడిగా ఉండొచ్చునని భావించాడు. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ఈలోగా ఒకరోజు హోలీ పండుగ నాడు సూరారం కాలనీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూరారం చెరువులో స్నానానికి వెళ్లిన 4 యువకుల్లో 3 మృతి చెందారు. కేవలం ఈత రాకపోవడం వల్లే 3 ప్రాణాలు కోల్పోయిన ఘటన రవీందర్ ను తీవ్రంగా కలిచివేసింది. ఈత రావడం వల్లే 4వ యువకుడు ప్రాణాలతో బయటపడిన విషయం గమనించిన రవీందర్ ఇకపై ఏ ఒక్కరూ ఈత రాకుండా ప్రాణాలు కోల్పోవద్దని సంకల్పించాడు. అందుకోసం పెద్ద పోరాట పంతానే ఎంచుకున్నాడు. ఇంటింటికి తిరిగాడు, గల్లీ గల్లీకి వెళ్లాడు. ఈత ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి వివరించాడు. ఎలాగైనా చిన్నతనంలోనే ప్రతి పిల్లవాడికి ఈత నేర్పించాలని కనిపించిన ప్రతి ఒక్కరిని ప్రాధేయపడ్డాడు. రవీందర్ కృషికి కొద్ది రోజుల్లోనే మంచి స్పందన లభించింది. సూరారం కాలనీలో దాదాపు అందరు పిల్లలకు ఈత నేర్పించడం ప్రారంభించారు. అయితే రవీందర్ ఇంతటితో ఆగలేదు. తన ప్రాంతం వారే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాలని, అందుకోసం ఉద్యమించాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా ప్రతి ఒక్కరికి ఈత రావాలంటే ఏం చేయాలని ఎంతగానో తప్పించాడు. అప్పుడే అతడికి అద్భుతమైన ఆలోచన తట్టింది. పాఠశాల పాఠ్యాంశంలోనే ఈతను భాగం చేస్తే ప్రతి ఒక్కరికి చేరుతుందని గ్రహించాడు. అందుకోసం బృహత్ కార్యాచరణ సిద్ధం చేశాడు. కనపడ్డ అధికారినల్లా కలిశాడు. ప్రజా ప్రతినిధులకు పిటిషన్లు ఇచ్చాడు. మీడియా ద్వారా ఎన్నోసార్లు ప్రజలను వేడుకున్నాడు. జల ప్రమాద ప్రాంతాలను సందర్శించాడు. ప్రజల ప్రాణాలను కాపాడిన గజ ఈతగాళ్లను సత్కరించాడు. అవకాశం వచ్చిన ప్రతి చోట ఈత ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజ మార్పు కోసం ఎదురీదుతున్నాడు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 5 ముఖ్యమంత్రులను కలిసిన రవీందర్ వారందరికీ ఈతను పాఠ్యాంశంలో చేర్చమని వేడుకున్నాడు. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించలేనన్నట్టుగా అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారు. తాజాగా మంత్రి శ్రీహరిని కలిసిన రవీందర్ ఈత విషయంపై తన పోరాటాన్ని వివరించాడు. చలించిపోయిన మంత్రి తప్పకుండా రవీందర్ పోరాటం వృధా కాదని, తప్పకుండా అమలు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అర్థం కాదు బేటా
ఇది మన ఫ్రైడే మీటింగ్ వెళ్తామా సంథింగ్ ఏదో ఆడికి పోయినా బేటా నేను శంషాబాద్ ఉంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎయిర్పోర్ట్ ముందరనే ఉంది బేటా. నువ్వు ఫోటో చూడు బ్యాట్ సీట్స్ అవన్నీ దిగతనం కంటే ముందు లెఫ్ట్ లా. నేను ఆడ ఎందుకో స్విమ్మింగ్ పూల్ ఒక నెక్కిపోయినా. నేను ఆ రోజు ముందు రోజే మొత్తంగా 4 పిల్లలు చచ్చిపోయారు స్విమ్మింగ్ లేక. నేను అప్పుడు ఎందుకో నాకు ఆ వేదిక మీద అట్లా ఐడియా వచ్చింది, దీన్ని మ్యాండేటరీ చేస్తే ఎట్లుంటుంది, 10th క్లాస్ లోపల స్విమ్మింగ్ నేర్పిస్తే ఎట్లుంటుంది, నా సబ్జెక్ట్ కదా అని చెప్పేసి ఆడనే ఆ సెక్రటరీకి మాట్లాడి నేను అనౌన్స్ చేస్తే నాకు సంబంధం లేదు, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అయినా కూడా రవీందర్ ఇంతటితో ఆగడం లేదు. తన ఆకాంక్షను లెటర్ రూపంలో మార్చిన అతడు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులకు తెలిపేందుకు ఇంగ్లీష్, హిందీలోకి తర్జుమా చేయించాడు. త్వరలోనే వీరందరికీ పోస్ట్ చేస్తానంటున్నాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి ఈత రావాలి అనేదే తన జీవిత లక్ష్యం అంటున్నాడు. అప్పటి వరకు తన సంకల్పాన్ని ఆపేది లేదంటున్నాడు. అంటే మొన్న మంత్రిని కలిసిందే కాక దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేయించిన, హిందీలో చేయించిన, ఈ తెలుగులో కూడా చేయించి దీన్ని ప్రధానమంత్రికి పంపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రికి పంపాలని ఆలోచన ఉంది. కనీసం కేంద్రంలో కూడా సెంట్రల్ సిలబస్ లో కూడా పెడితే దేశవ్యాప్తంగా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఒక తల్లి ఒక కొడుకు కావాలంటే కన్నరాని రాయికి బొట్టు పెడుతుంది, మొక్కుతుంది, దేవుడా నాకు ఒక కొడుకు కావాలని. చేతికొచ్చిన కొడుకు ఆ గోదావరిలో దిగి, కృష్ణలో దిగి, చెరువులో దిగి చనిపోతే ఎంత ఘోరం అనిపిస్తుంది. ఆ బాధ చూసినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. ఏంది ఇటుపోతుంది మనము విద్యా వ్యవస్థ ఎటుపోతుంది. ప్రాక్టికల్ థియరీ రూపంలో చెప్పినట్టయితే మనం కొంతమందిని బతికించడం అవుతామని నా తపన. ఇకపోతే ఒక ఈతపైనే కాదు రవీందర్ పోరాటం. పేద ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడం, రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలను ఆదుకోవడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. కరోనా సమయంలో రవీందర్ సేవ గురించి తెలియని సూరారం వాసులు లేరంటే అతిశయోక్తి లేదని చెప్పాలి. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు సేవా గుణాన్ని వదిలేది లేదంటున్నాడు. చనిపోయాక కూడా తన శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం దానం చేయాలని వీలునామా రాశాడు. అలాగే రవీందర్ ఒక సేవా కార్యక్రమాలతోనే ఆగిపోలేదు. భూగర్భ జలాలు నానాటికి తగ్గిపోతుండడం గమనించిన అతడు భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నాడు. రాబోయే రోజుల్లో నీటి కొరత తప్పదని గ్రహించాడు. నీళ్ల కోసం యుద్ధాలు తప్పవని హెచ్చరిస్తున్నాడు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాధ్యత తీసుకొని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని వేడుకుంటున్నాడు. అలాగే ప్లాస్టిక్ భూతం ప్రస్తుత సమాజాన్ని పట్టి పీడిస్తుందంటున్నాడు. ప్లాస్టిక్ ను అరికట్టకపోతే అందరి అంతం తప్పదంటున్నాడు. అందుకోసం అందరూ ప్లాస్టిక్ కు బదులుగా రాగి, ఇత్తడి, స్టీల్, గాజు వంటి పాత్రలు వాడాలని, ప్లాస్టిక్ కవర్ల బదులు చేతి సంచులు వాడాలని సూచిస్తున్నాడు. తాను కేవలం సలహా మాత్రమే ఇవ్వడం లేదని ఆచరించి చూపిస్తున్నాడు. అందులో భాగంగా తన కొడుకు పెళ్లికి పెళ్లి కార్డ్ పేపర్ పై కాకుండా గుడ్డ సంచిపై ముద్రించి బంధుమిత్రులకు అందించి ఎందరిలోనూ మార్పు తెచ్చాడు. ఇకపోతే ప్రతి ఫంక్షన్లలో డిస్పోజబుల్ వస్తువుల వాడకం వల్ల ఎంతో నష్టం జరుగుతుందంటున్న రవీందర్ తాను ఏ ఫంక్షన్ కి వెళ్ళినా చంకలో స్టీల్ ప్లేట్, గ్లాస్ పెట్టుకుని వెళ్తాడు. అందరూ అన్ని ఫంక్షన్లలో మోదుగు ఆకుతో తయారు చేసిన ఇస్తరాకులు కానీ, చెట్ల బెరడుతో చేసే ఆకులు కానీ ఉపయోగించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి సాధ్యమైనంత ప్లాస్టిక్ విడనాడాలని మనం ప్రచారం చేస్తూ ఎవరైనా ఫంక్షన్ నన్ను చూసి మారుతున్నారు కొందరు. కానీ నువ్వు నిన్ను చూసి నేను మారుతున్నాను. ఫంక్షన్ కి వెళ్తే ఒక బ్యాగ్ లో ఒక సంచి, ఒక గ్లాస్ పెట్టుకొని వెళ్తున్నారు. 100%. ఎందుకంటే ఇప్పుడే నేను ఫంక్షన్ చెప్పారు, అడిగేట కనవాడలేదు, ప్లేట్ మర్చిపోయినా, రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చి మళ్ళీ ప్లేట్ తీసుకొని పోయి ఫంక్షన్ లో పోయి తినచ్చు. మనం దాని మీద కాశీ పోతే ఇడిచి పెడతారు కదా, వంకాయ తినాని, ఇంకేమో తినాని. నేను కాశీ పోయి చెప్పి నేను ప్లాస్టిక్ పేపర్ తినని చెప్పి వచ్చినా. అక్కడ అలా చెప్పేసి వచ్చారు. ప్లాస్టిక్ కవర్లో తినని మాట. పర్యావరణం ఇంత పోరాటం చేస్తున్నప్పుడు ప్లాస్టిక్ వాడుతున్నప్పుడు మనం మారకపోతే ఇంకోటి మాత్రం ఫస్ట్ మీతోటే స్టార్ట్ అవ్వాలి. మా మనమరాలు తింటే ఉంటది. మా నాయన మనల్ని కవర్లు తెస్తే తాత మా తాత తిట్టాడు వద్దు అని కవర్ గుంజి కుక్కకి. అంటే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసినాం. ఒక వీడియో కూడా మనతో పాటు 10 మందిని చేస్తే మోదగాలు చెప్పుకొస్తా, నేనే కూడా ఇస్తాను. వేప పుల్లలు ఇవ్వాలంటే సొప్ప పుల్లలు దొరికాయి, వేప పుల్లతో కూడా కుట్టుకోవచ్చు, పచ్చాపులు తెచ్చుకొని కుట్టుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు. అలా మంచిగా అనిపిస్తుంది. నేను వ్యవసాయ బోర్కాడికి పోతే కూడా అరటి చెట్టు అరటాకు తెంపి అరటాకు వేసుకొని తింటాను. ఒకసారి ఒక్క అరటాకులో 8 మంది తిన్నాం, పెద్ద ఆకుపెట్టి అక్కడ ఇక్కడ. అదొక ఆనందం. ఇప్పుడేమో బండి. ప్లాస్టిక్ ను పారదోలండి.
ప్రాణాలను కాపాడుకోండి అంటూ నినదిస్తున్నాడు. కేవలం మాటలు చెప్పడమే కాకుండా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలను అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. రవీందర్ నిస్వార్థ సేవను గుర్తించిన ఎన్నో సంస్థలు పలు అవార్డులతో ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించాయి. కానీ ఆ సత్కారాలు ఏవీ తనకు తృప్తినివ్వవని, ఈతరాని వారెవ్వరూ ఉండని సమాజాన్ని, ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని చూసినప్పుడే తనకు అసలైన సంతృప్తి అంటున్నారు. మరి ఇంతటి నిస్వార్థ సేవకుడి పోరాటానికి మనము జతకలుద్దామా? మన పిల్లలందరికీ ఈతను నేర్పిద్దాం. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ సమాజ హితుడా.